ఈ యొక్క గొల్లపల్లి రిజర్వాయరు రైతుల కోసం ప్రజల కోసం కాదు, కాసుల కోసం కక్కుర్తి కోసం అని మాట్లాడారు. అంటే మీరు కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా కాసుల కోసం కక్కుర్తి కోసమేనా? మీరు కట్టిన రిజర్వాయర్స్ లేవా? ఇలా కాళేశ్వరంలో సుమారుగా 150 టీమ్స్, కాళేశ్వరంలో 170 సుమారుగా సబ్జెక్టు కరెక్షన్ రిజర్వాయర్ కట్టింది. అట్లాగే పాలమూరైనా అంతకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా నాగార్జున సార్ కట్టిన, శ్రీశైలం కట్టిన, పోజపాడు కట్టిన, బాక్రానగర్ కట్టిన ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా కాసుల కోసమేనా? రెండవ పాయింట్, ఎందుకు మీరు గొల్లపల్లి దగ్గర కట్టుదట్టుతారు? క్వశ్చన్, అసలు దీనికి జీవో ఇచ్చింది ఎందుకు ఇవ్వాల్సిన? గత బీఆర్ఎస్ పార్టీ జీవో ఇచ్చింది. ఏమని ఇచ్చింది జీవో? ఎందుకోసం ఇచ్చింది? కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మొదటగా ప్రారంభమైంది 2,50,000 ఎకరాలు. దాన్ని ఎన్హాన్స్ పెంచుతూ పోయి అలా 4,50,000 ఎకరాలకు కల్వకుర్తి లిఫ్ట్ ప్రాజెక్టు. ఈ కల్వకుర్తి లిఫ్ట్ ప్రాజెక్టులో ఉన్న నీళ్ళు ఎన్ని, ఉన్న రిజర్వాయర్స్ ఎన్ని? మొత్తం తిప్పి కొడితే కూడా <4 TMC, అంటే 3.75 TMC. 4,50,000 ఎకరాలకు నీళ్ళు ఎంత కావాలి? 45 TMC. 45 TMC కావాలి. గతంలో సమైక్య రాష్ట్రంలో ఆనాడు నేను కూడా ఇండిపెండెంట్ ఉన్న సందర్భంలో కూడా 25 TMC రిజర్వాయర్ కట్టాలని చెప్పని మొత్తుకున్నాం, ఎత్తినాం. చేయలే అన్నాడు సమైక్య రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఈ 4,50,000 నీళ్ళు ఇవ్వాలంటే 25 రిజర్వాయర్ కట్టాలని మేము కూడా అడిగి, నేను కూడా ఆనాడు హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడు నేను కూడా ఆనాడు టీఆర్ఎస్ మంత్రి ఉన్నా. ఒక్కసారి కాదు 100 సార్లు చెప్పింది కట్టాలి. ఆ సందర్భంలో 2016లో నోటిఫికేషన్ జీవో ఇచ్చాను. 25 TMC రిజర్వాయర్ కట్టడం కోసం ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఇందులో ఆ జీవో ప్రకారం కన్సల్ట్ డివైడ్ చేసి ఎస్టిమేట్ చేసి సర్వే చేసిన తర్వాత సుమారుగా ఐ థింక్ 47 రిజర్వాయర్స్ ప్రపోజ్ చేసింది. 16.119 TMCలకు ప్రపోజ్ చేసింది గత గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్. అయితే అది సుమారుగా 4,177 కోట్లతోటి. తర్వాత అది కేసీఆర్ జరిపిన తర్వాత దీంతో దీన్ని తగ్గియండి అని చెప్పి మళ్ళీ ఇంకో జీవో ఇస్తే, ఆదేశాలు ఇస్తే దాని ప్రకారం డిపిఆర్ తయారు చేసారు. 7 మార్చి 2019 20 రిజర్వాయర్స్ ప్రపోజ్ చేసింది. ఈ ప్రపోజ్ చేసినటువంటి రిజర్వాయర్స్లో సుమారుగా, అంటే ఈ గొల్లపల్లి దాంట్లో ఉంది, గొల్లపల్లి రిజర్వాయర్ ఉంది, దాంట్లో చాలా రిజర్వాయర్స్ ఉన్నాయి. అయితే మరి మీరే ఇచ్చింది కదా, ఎందుకు ఇచ్చిండ్రు? నీళ్లు బారాలంటే అక్కడనేమో శ్రీశైలంలోనేమో ఒకవైపున శ్రీశైలంలో ఉన్నదే 225 TMC నెట్, దానిపైన పోతిరెడ్డిపాడు సుమారుగా 80,000 క్యూజెక్స్ పర్ డే, రోజుకు 80,000 క్యూజెక్స్, అంటే సుమారుగా 7 TMC ఆర్ మోర్ దాన్ 6 లెస్ దాన్ 7 TMC. అయితే దానికి తోడు రాయలసీమ లిఫ్ట్ రోజుకు 3 TMC, దానికి తోడు ముచ్చుమర్రి, దానికి తోడు అనేది గాలేరు నగరి. అంటే ఇవన్నీ కలిపితే రోజుకు సుమారుగా 10 TMC లిఫ్ట్ చేస్తే మరి శ్రీశైలం రిజర్వాయర్లో 20 రోజులు కూడా నీళ్లు ఉండవు. దానికి తోడు పాలమూరు లిఫ్ట్ 2 TMC పర్ డే, రోజుకు 2 TMC.
అంటే మీరు 30 రోజులు పంపింగ్ అన్నారు. 30 రోజులు పంపింగ్ చేయడానికి నీళ్ళు ఉంటాయి కదా, దీంతో ఇది పంపింగ్ చేస్తే 20 రోజులకి ఇది ఒక 40 ఇయర్స్ పోతుంది. ఇక కేఎల్ఐకైనా పాలమూరు లిఫ్ట్కైనా పంపింగ్ చేయడానికి నీళ్ళు ఎక్కడివి? Subscribe us and press the bell icon for more interesting updates.